మన ముకుందా జ్యువెలర్స్ లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు. అన్ని జ్యువెలరీ VA పై ఫ్లాట్ 10% డిస్కౌంట్ తో పాటు నో మేకింగ్ చార్జెస్. ఇప్పుడు ముకుందా జ్యువెలర్స్ సరికొత్త బ్రాంచ్ మన జూబ్లీ హిల్స్ లో. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత మరి ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల మీద ఈ మధ్యలో ఈ వాటా నీళ్ళ వాటా పంపకం మీద కానివ్వండి, తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతము ఈ నీళ్ళ పంపకానికి సంబంధించి వారి ప్రజెంటేషను తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అసెంబ్లీలో. వాళ్ళు నిన్న అసెంబ్లీ హాల్లో నిన్న హరీష్ రావు బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడము, ఈరోజు వాళ్ళ పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వడము. అసలు నిన్న మరి అసెంబ్లీలో ఎందుకు వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒక ప్రశ్న. అదొకటి. యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్గా మా పార్టీ మా గవర్నమెంట్ రాష్ట్రంలో నేను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఈరోజు నేను మా పిఆర్ఓ హరిని అడిగిన ఫోన్ చేసి రాత్రి కానీ పొద్దున కానీ ఏంది ఫీడ్బ్యాక్ ఏంది, నేను అన్నీ కూడా వింటున్నా, కొంత కన్ఫ్యూజ్ అవుతున్నా. అందులో ఈరోజు హరీష్ రావు ఆయన దాదాపు లైవ్లు అన్ని ఛానళ్ళ లైవ్లు చూసిన, దాదాపు 1.5-2 గంటల లైవ్స్ వచ్చినాయి. ఆయన ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఏమేమో చేసినాం అని ఏదో మాట్లాడుతున్నాడు. నేను మా హరికి అడిగిన, అది ప్రెస్ మీట్ నాకేం అర్థం కాలేదు, హరీష్ రావుది బాగానే చూసిన, ఇది నా బుర్రకి ఎక్కలేదు, అసలు ఏంది సంగతి, ఏది అసలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది, ఈరోజు హరీష్ రావు మాట్లాడింది, ఇందులో ఏది కరెక్టు ఏది రాంగ్? సరే, ఇక వాళ్ళేమో వీళ్ళు అందరూ లెక్కలు చెప్తున్నారు, ఏది కరెక్టు ఏది రాంగు? యాజ్ ఎ పిఆర్ఓగా నీ అభిప్రాయం ఏంది, అసలు ఏది కరెక్ట్ ఏంది అని అంటే హరి ఏమన్నాడంటే, లేదన్నా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అదే కరెక్టు అని కొంత మనం చరిత్ర గురించి చర్చించుకోవడం జరిగింది, నేను హరి నిన్నంతా. దీంట్లో ఏం కనబడ్డదనంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక కాళేశ్వరము ప్రాజెక్టు వాళ్ళు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఈ ప్రాజెక్టు కట్టి అసలు ఈ తెలంగాణ గడ్డ మీద కాళేశ్వరం కట్టిన తర్వాతనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్టుగా ఫీలింగ్ చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఇప్పటిదాకా నీళ్ళే అసలు తాగడానికి నీళ్ళే లేవు, అసలు నీళ్ళే తాగలేదు తెలంగాణ ప్రజలు. అసలు కాళేశ్వరం కట్టిన తర్వాతనే అసలు నీళ్లు తాగుతున్నారు, అంతకుముందు నీళ్ళే తాగలేదు అనే ఒక వాతావరణాన్ని ఈరోజు హరీష్ రావు అతని యొక్క ప్రజెంటేషన్ ఆయన పార్టీ ఆఫీసులో చూపిస్తున్నాడు. ఆయన నేనేమంటున్నా, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ మేమేమంటున్నామంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా తెలంగాణ ప్రాంతంలో ఒక నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం డ్యామ్, ఇప్పుడు అక్కడనే కదా మొదలైంది. ఇక దేశంలో చాలా డ్యాములు జవహర్లాల్ నెహ్రూ ఆనాడు కట్టిరు, అది వేరే, ఆ చరిత్ర అందులో పోవద్దు మనం. తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి రాష్ట్రము
తెలంగాణ గడ్డ మీద ఒక నాగార్జున సాగర్ డ్యాము, దాని తర్వాత మనము శ్రీశైలం డ్యామ్, దాని తర్వాత నేను లెక్కలలో పోను. ఇప్పుడు లెక్కలలో పోవడం ఆ లెక్కలు ఈరోజు హరీష్ రావు పెద్ద గంటన్న లెక్కలు చెప్పిండు. ఆ లెక్కలు చెప్పినంతసేపు వాళ్ళ ముంగట పార్టీ ఆఫీసులో వాళ్ళ ఎక్స్ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు. నేను అనుకుంటా గంటన్నర సేపు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినంతసేపు ఆ ముంగడ కూర్చున్న వాళ్ళ నాయకులే. నేను అనుకుంటా ఏదో హరీష్ రావు ఈ ఇరిగేషన్ మీద తనకున్నంత తెలివి ఇంకోనికి లేదు, ఈయనకే ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి నాకు ఆ ప్రజెంటేషన్ కనబడ్డది. హరీష్ రావు ప్రజెంటేషన్ ఎట్లుందంటే, అసలు ఆయన ఇరిగేషన్ మంత్రి అయినాకనే, కేసీఆర్ సీఎం అయినాకనే అసలు తెలంగాణ నీళ్లు తాగుతున్నారు, అసలు అంత నీళ్లు తాగుతలేరు అన్నట్టుగా ఆ ఫీలింగ్స్తో కూడుకున్న లెక్కలన్నీ ఆ లెక్కలు చూపెడుతున్నాడు ఆయన. అనుకుంటే ఆయన ముంగడ కూర్చున్నారు కూడా మనసులో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ నేను అనుకుంటా వాళ్ళు ఇక తప్పదు కాబట్టి ఇంకుంటా కూర్చున్నట్టున్నారు. వాళ్ళకు తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళ తప్పదు కాబట్టి వాళ్ళు ఇంకుంటా కూర్చున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా సూటిగా ఈరోజు గాంధీభవన్ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలు కూడా ఆలోచించేయండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అండ్ ఫ్యామిలీ మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు. వారు సిద్దిపేటలో నివాసము, హైదరాబాద్లో కూడా నివాసం. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది వాళ్ళు హైదరాబాద్లోనే. ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. రాజకీయంగా ఎక్కువ నివాసం ఉన్నది హైదరాబాద్ ప్రాంతంలో. నేను సంగారెడ్డి ప్రాపర్ నేను ఉండేది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒక మాట సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఒక కాళేశ్వరము ఇంత పదే ఒక కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతురు అని ఒక ప్రచారాన్ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారే, కానీ అసలు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అటు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే పరిపాలించారో వారి కాలంలో ఎన్ని డ్యాములు వచ్చినాయి. నేను ఒక డ్యామ్ ప్రధానంగా 2 డ్యాముల గురించి చెప్తా, ఎందుకంటే మా లింకు డ్యాముల గురించి చెప్తా. మంజీరా డ్యామ్, సింగూరు డ్యామ్. మంజీరా డ్యాము 1978వ సంవత్సరంలో మంజీరా డ్యాము సంగారెడ్డికి 2 కిలోమీటర్ల దూరంలో కల్పకూర అనే గ్రామం దగ్గర ఆ యొక్క డ్యామును అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఆ డ్యాము యొక్క మంజీరా నీళ్లు దాన్ని దేని దృష్టిలో పెట్టుకొని చేసిరంటే ఆ రోజు బహుశా చెన్నారెడ్డి గారు సీఎం అనుకుంటా, అంతకుముందు కాంగ్రెస్ సీఎం ఉంటే చెన్నారెడ్డి గారు సీఎం. అయితే అప్పుడు మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు, మాకు అప్పుడు కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు. సరే 78 అంటే అప్పుడు చిన్న పిల్లలమే అనుకోండి మనం. నేనేమంటున్నా అంటే ఆ డ్యామ్ నీళ్ళు, మంజీరా డ్యామ్ నీళ్ళు హైదరాబాద్ జంట నగరాల కోసం తాగునీరు కోసం కట్టినారు. ఫస్ట్ మంజీరా డ్యామ్ సంగారెడ్డి కల్పగూర్ నీళ్లు ఆ డ్యామ్ కట్టింది హైదరాబాద్ జంట నగరాల కోసము కట్టినటువంటి డ్యామ్. అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు హైదరాబాదులోనే నివసిస్తున్నాడు. నేను అనుకుంటే అప్పుడు ఆయన ఏ జంతువులు నాకు తెలియదు, కానీ బహుశా ఇక్కడనే చదువుకుంటున్నాడు, ఇక్కడనే బహుశా ఆయన యూత్ కాంగ్రెస్లో కూడా ఉండే కదా. ఓకే, యూత్ కాంగ్రెస్లో ఉండి మరి హరీష్ రావు కూడా చిన్న
చిన్నపిల్లగాడు ఉంటాడు అప్పుడు. నేనే చిన్న ఉన్నాడు, హరీష్ రావు నాకంటే చిన్నోడు కాబట్టి ఆయన ఇంకా చిన్న బాలుడు అనుకుంటా అప్పుడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు ఆ నీళ్ళే తాగింది కదా. కేసీఆర్ గారు, కేసీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్లో నివసిస్తున్నప్పుడు జంట నగరాల కోసం కల్పకూరు, మంజీరా డ్యామ్, సంగారెడ్డి వాటరే హైదరాబాద్ జంట నగరాలు తాగిరు. మంజీరా నీళ్లు అనేది టాప్ ఆ రోజున. సంగారెడ్డి మంజీరా డ్యామ్ నీళ్ళు అనేది టాపు. ఆ నీళ్లు జంట నగరాల ప్రజలలో కేసీఆర్ ఫ్యామిలీ కూడా ఒకరు. అప్పుడు ఎవరిది కట్టింది? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మా జిల్లాలో బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, అప్పుడు బహుశా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అంతకంటే ముఖ్యమంత్రి ఇంకెవరో ఉన్నారు, ఫౌండేషన్ ఒక సీఎం ఉన్నారు. ఇది నిజం, ఇది కదా. ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే తెలవాలి ఇదంతా. ఇప్పుడు గంటన్నర నేను టీవీలలో లెక్కలు చూసిన, అసలు ఆ లెక్కలకు అసలు ఆ లెక్కలను అనుకుంటా మరి ప్రజలకు ఏం అర్థమవుతుంది? అది ఆ కోడికలు ప్లస్లు మైనస్లు. ఓకే, ఇప్పుడు నేను అదే అందుకే సూటిగా వచ్చేస్తున్నా మీకు. మీ ఫ్యామిలీ ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వారు 16 సంవత్సరాలు వారు ప్రధానమంత్రిగా ఉండే. అదే కాలంలో మంజీరా డ్యాము ఇక్కడ మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ నీళ్లు మీ ఫ్యామిలీ దాగి పెద్దగయ్యారు. దాని తర్వాత ఇదెప్పుడు 78. దాని తర్వాత సింగూరు డ్యాము అప్పుడు కూడా బహుశా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఇంకెవరో ఉన్నారు. అప్పుడు కూడా మాకు బాగారెడ్డి గారు, పి రామచంద్ర రెడ్డి గారు, మా అక్కడ ప్రాంత నాయకులు కాంగ్రెస్. మంజీరా డ్యామ్ నీళ్ళు తర్వాత సింగూరు డ్యామ్ నీళ్లు. ఈ నీళ్లు తాగినటువంటి నాయకులే ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీ. ఆ నీళ్లు తాగే పెద్దగయ్యారు. ఇది చరిత్ర. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్లు నీళ్లు తాగి పెద్దగైన మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దీనికి జవాబు చెప్పండి. లేదు మేము ఆ నీళ్ళు తాగలేమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కట్టిన 78లో మంజీరా డ్యామ్ కానీ సింగూరు 89లో కట్టిన నీళ్లు మేము తాగలేమంటారా మీరు? దీనికి మీరు ముందు జవాబు చెప్పండి. ఇది ఇంకొకటి అసలు ఈరోజు నేను చాలా మాటలు విన్నా, హరీష్ రావు మాటలు కూడా. ఈయన మళ్ళీ కొత్త పదం తెచ్చినాయో మళ్ళా ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు ఆంధ్రోళ్ళనే మాట తీసుకొచ్చిండు. మళ్ళీ ఇది మళ్ళీ స్టార్ట్ చేసి వీళ్ళు రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ నీళ్లు ఆంధ్రోళ్ళు ఎత్తుకపోతుర్రని మీరు ఒక అట్లా జనాలను రెచ్చగొట్టిరు. జనాలు నమ్మిర్రు. రాష్ట్ర విభజనలో అందరు పాల్గొన్నారు. అదే నీళ్ల దోపిడీ అని అన్నందుకే మీరు ఈ తెలంగాణ ప్రజలు మీరు ముఖ్యమంత్రి చేసిర్రు. మీరు వీళ్ళు ముఖ్యమంత్రిని చేసిర్రు. 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. కేసీఆర్ గారు మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు. ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కట్టిన డ్యామ్ను నీళ్లు తాగి పెద్దగైన మీరు ఆ చరిత్రను మరిచి మళ్ళీ నీళ్ల పేరు మీద ఆంధ్రోళ్ళు నీళ్ల దోపిడీ చేసిరని ఉద్యమంలో కనబడి తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ముందు పెట్టుకొని కాళేశ్వరంలో 1,00,000, 2 లక్షలు ఎంత పెట్టు నాకు తెలియదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క డ్యాము కట్టి ఆ డ్యామ్నే మీరు లక్షల సార్లు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఒకటే ఒక ప్రశ్న ఇక్కడ మీకు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. చాలా సందర్భాలు నేను చూసిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు కొంత ఇది మాట్లాడేవాళ్ళు. కృష్ణా వాటర్ మీద
ఇదే కృష్ణా మీద కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్ఎల్బిసి పనులు 90% కాంగ్రెస్ హయాంలో పనులు అయ్యాయి. మరో 7,600 కోట్లు ఖర్చు చేస్తే బ్యాలెన్స్ ఈ ప్రాజెక్టులు పూర్తయితాయి. 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. పదే ఆ రోజు మేము అపోజిషన్లో కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ చెప్తున్న కోమటిరెడ్డి వెంకయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లోపల బయట జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా చాలా సందర్భాల్లో 7,600 కోట్లు రాజగోపాల్ రెడ్డి కూడా 7,600 కోట్లు మీరు ఇవ్వండి, దాదాపు 10 లక్షల ఎకరాలకు వస్తుంది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయి అని పదే కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాసి విభజన తర్వాత ఆ సంపదని అండ్ మన కోమటిరెడ్డి వెంకయ్యని సస్పెండ్ చేసి పడేశారు. ఇది మర్చినవా హరీష్ రావు? ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? వెళ్ళకు వచ్చినందుకు నువ్వు సస్పెండ్ చేసేసినావు. మేము 10 ఏళ్ళు మరి ఈ 7,600 కోట్లు 10 లక్షల ఎకరాలకు ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు నీ జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను యాదకు రాలేవా? దీనికి జవాబు లేదు. ఏం మాట్లాడుతావు? దీనికి జవాబు ఏముంది? మోసం చేసినట్టే కదా నువ్వు 7,600 కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని 10 లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేసింది మీరు తెలంగాణ ప్రజలకు. సరే, ఇది ఇట్లా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారంట. అంటే 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయినన్నావు, అదొక అట్లా అని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకపోయిరు అని ఒక్కరోజన్నా నువ్వు అన్నావా? ఆ రోజు ఆ 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా, మీ మామ కేసీఆర్ సీఎంగా 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్కరోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు? ఇది నీకు సూటి ప్రశ్న. మీరు అనలేదు. అనకపోగా మీ మామ ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే. అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈరోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయ్యా? మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్ట. ఇది కొత్త, మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునయ్యా, ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా.
హరీష్ టీడీపీ కదా, పార్టీల గురించి మీరు ఇక మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలి నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా, మీ రెండు పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా? అది మీరు తప్పు కాదా? మరి ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంతం, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు, సహజమే కదా, అది మాట్లాడాల్సిందే కదా, మాట్లాడిరు. మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా అలయన్స్లో మరి రెండు పార్టీల అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్ రావు గారు? హరీష్ రావు నీకెక్కడ పోయింది ఈ జ్ఞానము? మరి ఆ రోజు మీ మామ నీ మాట అడిగినావా? సరే, మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది తప్పుగా ఎందుకు చెప్పలేవు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు నీవు లైవ్లో ప్రశ్నించినావు కదా. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు? నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మా మీద ఒక నింద పడేయాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రోళ్లకు తెలంగాణకు మళ్ళీ కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆట స్టార్ట్ చేసారు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడుకున్నాం. ఆ రోజు సపోర్ట్ చేయలేవు హరీష్ రావు. ఆ రోజు సెకండ్ టైం ఎవరు వచ్చారు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగన్ అయ్యాడు. మరి వైఎస్ఆర్ జగన్ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర, తెలంగాణ కేసీఆర్ అయిన తర్వాత జగన్ ఏమో మీ తెలంగాణ ప్రగతి భవన్ వచ్చిండు, నీ ఇంట్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంటికి వచ్చిండు, కేసీఆర్ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు కొడుకున్నాడు, నువ్వున్నావు. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంట్లో నువ్వు కోడి పులుసు నువ్వు పెట్టినావు. మీ మామ మీరు మళ్ళీ ఆంధ్రాకు పోయారు, వాళ్ళు పెట్టిరు పులుసు. అంటే మీరు చేస్తే అంత చక్కగానా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనేమో ఈరోజు మీరు ప్రశ్నిస్తారా? 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు సంపత్తి భోజనాలు చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? దీనికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పు. ఫస్ట్ ఇక చెప్పినాకనే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ ఒకసారి దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే మేము దీని మీదనే మాట్లాడుతూనే ఉంటాం. ఇక ఇది అందుకే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, మరి హరి అన్నాడు, ఒకటే మాట అన్నాడు ఆ పిఆర్ఓ అన్నా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషను, ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఆయన 10 రోజులు 15 రోజులు స్టడీ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కానంత కాలం ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేసిన చరిత్ర మనది. కానీ మనం ఎప్పుడు బాధ్యతగా ప్రవర్తించినాము కానీ క్లెయిమ్ చేసుకోవాలని మనం ఆలోచన చేయలేదు. మీరు కట్టి 5 ఏళ్ళు కాలేదు కాళేశ్వరము, దాన్ని మీరు పదే మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి
న్యాయంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి మనకే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యవసాయానికి రైతులు, తాగునీరు, సాగునీరు ఈరోజు రాష్ట్రంలో నడుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్.